అనగనగా మార్కాపురం అనే ఊరిలో శేషగిరి అనే జమీందారు ఉండేవాడు. అతను తనకున్న 100 ఎకరాల పొలాన్ని చాలా మంది పేద రైతులకు కౌలకిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. పైకి మంచివాడిగా కనిపించిన శేషగిరి చాలా మోసగాడు. లేనిపోని షరతులు పెట్టి రైతుల దగ్గర నుండి పంటను లేదా డబ్బును స్వాధీనం చేసుకునేవాడు. అలా బలైన వారిలో రామయ్య ఒకడు. అతడు ఎన్నిసార్లు కౌలకి పొలం తీసుకొని సాగు చేసినా సగం లాభం కూడా పొందలేకపోయేవాడు. శేషగిరి షరతుల వల్ల చాలా నష్టపోయాడు. ఒకరోజు రామయ్య ఇంట్లో దిగాలుగా కూర్చొని ఉండగా అతని కొడుకు గోపి పట్టణంలో చదువు పూర్తి చేసుకుని అప్పుడే ఇంటికి వచ్చాడు. ఏంటి నాన్నగారు, ఏమైంది? ఎందుకు అలా దిగులుగా కూర్చొని ఉన్నారు అని అడిగాడు. అప్పుడు రామయ్య జమీందారు చేసిన మోసం గురించి చెప్పాడు. అందుకు గోపి, మీరేం బాధపడకండి నాన్న, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు. దాంతో రామయ్య భయంగా, వద్దు గోపి, ఆ శేషగిరి పైకి మంచిగా కనిపించినా చాలా దుర్మార్గుడు. నిన్నేమైనా చేస్తే ఈ వయసులో తట్టుకునే శక్తి నాకు లేదు అని అన్నాడు. అందుకు గోపి, మీరేం కంగారు పడకండి నాన్న, కర్ర విరగకుండా పాముని చంపినట్టు వాడిని నేను మారుస్తాను, నన్ను నమ్మండి అని అడిగాడు. దాంతో రామయ్య సరే అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే గోపి శేషగిరి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు శేషగిరి, రా గోపి రా, పట్నం నుండి ఎప్పుడు వచ్చావు? నీ చదువు ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అందుకు గోపి, నిన్ననే వచ్చానండి, నా చదువు పూర్తయింది, అందుకే మీ దగ్గర పొలం కౌలుకి తీసుకొని సాగు చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నాడు. దానికి శేషగిరి నవ్వుతూ, నువ్వు భలే వాడివి గోపి, అంత చదువు చదువుకున్న నువ్వు వ్యవసాయం చేస్తావా? నీకేమైనా మతిపోయిందా అని అన్నాడు. అందుకు గోపి, చదువుకున్నోడు వ్యవసాయం చేస్తే తప్పేంటండి, నాకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అని అన్నాడు. అప్పుడు శేషగిరి మనసులో, ఓరి పిచ్చివాడా, ఇప్పటి వరకు మీ నాన్నని ఆడుకున్నాను, ఇప్పుడు నీతో కొత్త రకంగా ఆడుకుంటాను చూడు అని అనుకుని, సరే గోపి, నువ్వు అడిగినట్లుగానే నీకు పొలాన్ని కౌలుకిస్తాను, కానీ ఒక షరతు. పంట కోతకు వచ్చిన తర్వాత భూమిపైన పండిన పంట నాది, భూమి క్రింద ఉన్నది నీది, సరేనా అని అడిగాడు. అందుకు గోపి, అమ్మ జమీందారు, ఏం తెలివిరా నీది, ఎంత పథకం వేశావు, నీ ఎత్తుకు పై ఎత్తు నేను వేస్తాను చూడు అని అనుకొని శేషగిరి పెట్టిన షరతులకి ఒప్పుకున్నాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత గోపి వేసిన పంట కోతకొచ్చింది. దాంతో శేషగిరి ఆనందంతో పొలం దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ వేరుశనగ పంట వేసి ఉంది. షరతు ప్రకారం భూమి కింద పండిన వేరుశనక్కాయలను గోపి తీసుకొని పైన ఉన్న మొక్కలను శేషగిరికి ఇచ్చాడు. దాంతో శేషగిరి ఆశ్చర్యపోయాడు. ఊరి పిల్లకాకి, నన్నే మోసం చేస్తావా? ఈసారి ఎలా తప్పించుకుంటావో చూస్తా అని అనుకుని గోపిని పిలిచి, ఈసారి భూమి క్రింద భాగం నాకు, పై భాగం నీకు అని షరతు పెట్టాడు. అందుకు గోపి సరే అన్నాడు. ఈసారి గోపి తెలివిగా ఆలోచించి మొక్కజొన్న పంట వేశాడు. దాంతో గోపికి పైన ఉన్న మొక్కజొన్న కంకులు, శేషగిరికి భూమి క్రింద ఉన్న మొక్కల వేలు దక్కాయి. ఇక శేషగిరి రెండోసారి కూడా ఓడిపోక తప్పలేదు. ఊరిలో అందరూ శేషగిరి పరిస్థితి చూసి నవ్వుకోసాగారు. దాంతో శేషగిరి కోపంతో రగిలిపోయాడు. ఈ పిల్ల వెధవ నా పరువంతా తీస్తున్నాడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓడిపోకూడదు అని అనుకుని ఎలాగైనా గోపిని ఓడించాలనే పంతంతో ఈసారి భూమి పైన కింద పండే పంట తనకే దక్కాలని షరతు పెట్టాడు. దానికి కూడా గోపి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత గోపి ఇంకా తెలివిగా ఆలోచించి చెరుకు పంట వేశాడు. దాంతో జమీందారు మళ్లీ బోల్తా పడ్డాడు. మధ్య భాగంలో ఉన్న చెరుకు తాను తీసుకుని పైన ఉన్న ఆకులను, భూమి కింద ఉన్న వేర్లను శేషగిరికి ఇచ్చాడు గోపి. ఈసారి శేషగిరికి బుద్ధొచ్చి రామయ్యని అతని కొడుకుని పిలిచి, నన్ను క్షమించి రామయ్య, నీ కొడుకు వల్ల నా తప్పు నాకు తెలిసొచ్చింది. అందుకు రామయ్య, అయ్యో, మీరు క్షమాపణ చెప్పడమేంటి అని అడిగాడు. అప్పుడు శేషగిరి, రామయ్య, 3 సార్లు నేను అనుకున్న పంట నా చేతికి రాకపోయేసరికి నాకు ఇంత బాధగా ఉంది. ఇక కష్టపడి సాగు చేసిన నీకెంత బాధగా ఉంటుంది. ఇన్నాళ్ళు నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుండి ఎలాంటి షరతులు లేవు. పంట మొత్తం మీరే తీసుకుని నా కౌలు డబ్బులు నాకు ఇస్తే చాలు అని అన్నాడు. దానికి రామయ్య ఇంకా గోపి ఎంతో సంతోషించారు. శేషగిరికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక సమస్య తీరిపోవడంతో
గోపి ఉద్యోగం కోసం పట్టణం వెళ్లిపోయాడు. ఆ తర్వాత మంచిగా మారిన శేషగిరి ఊరిలో అందరికీ న్యాయంగా పొలం కౌలుకి ఇస్తూ నిజాయితీగా జీవించసాగాడు. నీతి: ఎదుటి వాళ్ల బలహీనతలను అడ్డుపెట్టుకుని ఎదగాలనుకోవడం చాలా తప్పు. అలా చేసేవాళ్లు ఇప్పుడు గెలవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఓడిపోక తప్పదు.